నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు వరద నీటితో ఉరకలేస్తున్నాయి. నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ ప్రాజెక్టుకు 26 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,75,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2,75,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298 టీఎంసీలకు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ పేరుతో కొణిదెల నాగబాబు మీడియా రంగంలో అడుగుపెడుతున్నారు. ఈ మేరకు నాగబాబు అండ్ టీం లోగోను విడుదల చేసింది. అన్న చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం విఫలమైన తమ్ముడు పవన్ కళ్యాణ్ సక్సెస్ కావడంతో రాజకీయంగా నిలదొక్కునే దిశగా కొణిదెల ఫ్యామిలీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే నాగబాబు మీడియా రంగ ప్రవేశం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు నిరసన తెలిపారు. లోక్సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు విపక్ష సభ్యులతో కలిసి పలు సవరణలకు పట్టుపట్టారు. తొలిసారి బీజేపీని వ్యతిరేకిస్తూ వైసీపీ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. దీంతో గత కొన్నేళ్లుగా మోదీ సర్కార్ సభలో ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇస్తూ వచ్చిన జగన్ ఈసారి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ప్రముఖ న్యూరాలజీ వైద్యురాలు బిందు మీనన్ నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వారంలో ఒకరోజు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ అనుమతి అందుకున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె రాజేశ్వరి సహకారంతో కలిసి కోరారు. ఇక మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బిందు మీనన్ గుడ్ డాక్టర్ అంటూ ప్రోత్సహించారు. వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుడ్ బై చెప్పేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆళ్ల నాని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపిన ఆళ్ల నాని భవిష్యత్తులోనూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జగన్ మాటలు రావణాసురుడు రామాయణం చెప్పినట్లుందని ఏపీ జనవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు. కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస అంటే జగనే గుర్తొస్తారని, ప్రజా తీర్పు ఓర్వలేకే జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల చెబుతున్నారు. కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలు ఈ పేరు వింటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు హింస గురించి, హత్యల గురించి మాట్లాడుతూ ఉంటే రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్లుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల పాలనంతా కూడా ఎక్కడ కూడా ప్రజాపాలన అనేది మనకి కంటికి కనిపించల. 5 సంవత్సరాలు కూడా రాక్షస పాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం 30 యాక్ట్లు ప్రతి జిల్లాలోనూ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. 144 సెక్షన్లతో నిత్యం పాలన నడిచినటువంటి పరిస్థితి. మాలాంటి ప్రజాప్రతినిధుల ఇంటికి కూడా తెల్లవారుజామునే న్యూస్ పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసులు వచ్చి హౌస్ అరెస్టులు చేసేటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వ, నిరంకుశత్వ పాలన నుంచి మొన్న జరిగినటువంటి ప్రజలు విముక్తి కోరుకుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అఖండ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఆ చరిత్రనే తిరగరాసేటువంటి విధంగా మొన్న ప్రజలు ఏదైతే 175కి 164 సీట్లు ఇచ్చి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారో, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో దాన్ని చూసి వార్వలేక ఈవేళ జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో, ఈవేళ తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మరొక్కసారి మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు. సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.